క్రైస్తవ జీవితము నిస్వార్థ జీవితము. ఎవరైతే వారి జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తారో వారిని రెండో స్థానంలో ఉంచుకొనరని త్వరగానే గుర్తిస్తారు. మనమందరము తండ్రి భోజన బల్ల చుట్టూ కూర్చుని భోజనము చేసే ఒకే కుటుంబ సభ్యులము. భోజన బల్లపై ఉన్న ఆహారము అంతా తామే తిని స్వార్థపరులైన పిల్లలను దేవుడు కోరుకొనడు. తన చుట్టూ కూర్చున్న ఇతరులకు ఉపేక్షించి సరిపడినంత ఆహారము ఉందా అని కూడా చూడరు. మారుమనసు పొందని ప్రజలు కూడా ఇది చెడ్డ అలవాటు అని చెప్పుదురు. అలా అయితే ఇది ఎంత క్రూరమైనది! ఒక క్రైస్తవుడు ఇటువంటి స్వభావమును కలిగి ఉండవచ్చా? తీర్పు దినమున మన ప్రభు అయిన యేసు మాటలను మనము పరిగణలోనికి తీసుకుందాము. ఆయన ప్రజలను తీర్పు తీర్చుటకు సింహాసనము మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారితో ఇలా మాట్లాడెను. నేను ఆకలి గునినప్పుడు మీరు నాకు ఆహారము ఇయ్యలేదు, దిగంబరినై యుంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు అని చెప్పినప్పుడు దానికి వారు బదులిస్తూ, ప్రభువా, ఇది ఎప్పుడు జరిగెను? నీవు ఆకలి గునినుట అయినను దిగంబరిగా ఉండుట అయినను మేము చూడలేదే. దానికి ప్రభువు బదులిస్తూ, నేను తిరిగి జన్మించిన క్రైస్తవులలో జీవించి తిని అటువంటి అవసరతలో ఉన్న నా సహోదరులను నీవు చూచినట్లయితే నేను ఆ అవసరతలు ఉన్నట్లు మీరు చూడగలరు. ఆకలి దప్పులు కలిగిన సహోదరుల మధ్య నేను ఉన్నాను, మీరు కనుగొనలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-46 వచనములు గమనించండి. పరలోకమునకు నరకమునకు మధ్య ఒక ముఖ్యమైన ప్రాథమిక తేడా ఉన్నది. నరకము పాపము మరియు స్వీయ కేంద్రిత జీవితముతో నిండి ఉంటుంది. నరకములో జీవించే ప్రతి వ్యక్తి వారి కోసము వారే జీవించేవారు. అటువంటి వారు దేవునికి గాని లేక ఇతరులకు గాని స్థానము ఇవ్వరు. అయితే పరలోకంలో జీవితము పూర్తిగా భిన్నముగా ఉంటుంది. దేవుడే వారికి ప్రాథమికంగా ఉంటారు. రెండవ స్థానము ఇతరులచే జయించబడిన వారుగా ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.